నాంపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా 4 నిందితులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్తో పాటు మరో 2 ఏఈలు ఉన్నారు. 4వ వ్యక్తి కోసం రాత్రి 4 గంటలు శ్రమించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నాంపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా 4 నిందితులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బన్సీలాల్తో పాటు మరో 2 ఏఈలు ఉన్నారు. 4వ వ్యక్తి కోసం రాత్రి 4 గంటలు శ్రమించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. శిరీష, ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారు. ఎందుకంటే సోదాలు చేపట్టడంలో మాత్రము చాలా అక్రమాలు బయటకు వస్తున్నాయి హైదరాబాద్ ప్రాంతంలో అని కూడా ఈ నగరంలో మరి ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత వారం రోజులుగా కూడా చూసుకున్నట్లయితే పలు చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతూనే ఉన్నారు. అక్రమాలకు పాల్పడ్డ ప్రతి అధికారిని కూడా వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఉన్న అధికారులను కూడా చూడకుండా మరి అధికారులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ రోజు నిన్న రాత్రి 9 గంటల నుంచి చూసుకున్నట్లయితే నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేపట్టారు. అదే విధంగా రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షణ ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రాత్రి 9 గంటల నుంచి కూడా వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. అదే విధంగా మరి 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 4 నిందితులనే మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బన్సీలాలో అతనితో పాటు మరో 2 ఏఈలు కూడా మరి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ 4వ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి కాస్త సమయం పట్టిందని కూడా తెలుస్తుంది. ఆ వ్యక్తి కోసము గత రాత్రి నుంచి కూడా 4 గంటల పాటు శ్రమించారు ఏసీబీ అధికారులు అయితే. కానీ చివరికి ఆ 4వ వ్యక్తిని కూడా మరి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అంతేకాదు ఆయన 4 కూడా మరి కోర్టులో హాజరుపరిచి మరి ఎప్పుడు హాజరుపరుస్తున్నారు ఏంటి, మరి నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారా, రేపు హాజరుపరుస్తారా అనే దాని మీద కూడా మనం వేచి చూడాల్సిందే. అంతేకాకుండా మరి 4 నిందితుల నుంచి కూడా ఏం లభ్యమైంది, అసలు ఎలాంటి నగదు పట్టుబడిందా లేకపోతే ఎలా అనేది కూడా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇంకా ఈ వివరాలు ఏవి కూడా ఏసీబీ అధికారులు అయితే ఇంతవరకు బయటికి ఇంకా వెల్లడించలేదు శిరీష. మరి ఇప్పుడు అవి ఆధారాలను బట్టి కూడా, ఎందుకంటే వాళ్ళని విచారిస్తున్నారు. ఇంకా ఏసీబీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏసీబీ ఆఫీస్ లో వాళ్ళని ఉంచి మరి విచారిస్తున్నారు. ఆ 4 నిందితులను కూడా మరి ఆ 4 విచారించిన తర్వాత ఎలాంటి వివరాలు బయటికి వెల్లడవుతాయి అనే దాన్ని బట్టి కూడా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది శిరీష. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.